హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి శివయ్య తండ్రిని. ఈ వీడియోలోకి వచ్చేస్తే ఇప్పుడైతే మనము మంత్లీ ఏవేవి కొన్ని ఐటమ్స్ వరకు మనం చేసుకుంటే సరిపోతుంది అనేది అనమాట. అంటే నెలకు ఒకసారి ఇవి చేసి పెట్టుకుంటే ప్రతి నెల ఇలాగే చేసి పెట్టుకుంటుంటే మనకి ఒక్కసారి చేసుకుంటే మనకి టైం సేవ్ అవుతుంది. అండ్ మనకి హెల్తీగా బయట నుంచి ఏం కొనుక్కోకుండా, అంటే బయట నుంచి ప్యాకెట్ ఫుడ్స్ తెచ్చుకొని బిస్కెట్స్ అని, స్వీట్స్ అని, కేక్స్ అని, ఇంకా చాక్లెట్స్ అని అవి ఇవి బయట నుంచి తెచ్చుకోకుండా ఇంట్లోనే మనం హెల్తీగా ప్రిపేర్ చేసుకుంటే చాలా, అంటే ఒకసారి మనం ఇట్లా ప్రిపేర్ చేసుకుంటే ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు బయట నుంచి కాకుండా ఇంట్లోనే ఏదో ఒకటి తింటాం కదా. సో అలా అన్నమాట. సో మంత్లీ మనం ఒకసారి ఇట్లా ఒక డ్రై ఫ్రూట్ లడ్డూస్ అనేవి మనం ప్రిపేర్ చేసుకుంటే మనకు కావాల్సిన విటమిన్స్, మినరల్స్ ఇంకా చాలా వరకు వచ్చేస్తాయండి. ఎందుకంటే ఇది మనము డైలీ కన్నా గుర్తుపెట్టుకొని అవి కొన్ని డైలీ తినలేము కదా. అలా కూడా తినొచ్చు, మనకి గుర్తుంటుంది అనుకుంటే అప్పుడప్పుడు కొన్ని ఇవి కూడా డ్రై రోస్ట్ చేసి పెట్టుకొని అప్పుడు కొన్ని అట్లా తినొచ్చు. బట్ అలా ఏంటంటే ఒక్కోసారి మనకు తెలియకుండానే టేస్ట్ బాగున్నాయి కదా అని ఎక్కువ తినేస్తాం కదా. సో అలా కాకుండా నార్మల్గా ఇలా ఒక లడ్డు లాగా ప్రిపేర్ చేసుకుంటే డైలీ ఒక లడ్డు అలా తీసుకుంటే మనకు కావాల్సినవన్నీ వచ్చేస్తాయి. సో అందులో మనకి మెయిన్ మనకు కావాల్సినవి అంటే ఇందులో ఇంకా కూడా యాడ్ చేసుకోవచ్చండి. బట్ నేనేమేమి యాడ్ చేస్తున్నానంటే బాదం పప్పు, ఇంకా జీడిపప్పు, గుమ్మడి గింజలు, ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్, నెక్స్ట్ వాటర్ మిలన్ సీడ్స్, పుచ్చపప్పు అంటారు కదా, అవిసె గింజలు, నెక్స్ట్ నువ్వులు, ఇంకా ఇవన్నీ మనకి కలవటానికి మనకి బెల్లం కానీ ఇలా ఏం కాకుండా డేట్స్ అన్నమాట. సో ఫస్ట్ అయితే నార్మల్గా కొంచెం నెయ్యి వేసుకొని ఓన్లీ బాదం పప్పు కొంచెం ఎక్కువ వేయించుకుంటే బాగుంటుందండి. ఎందుకంటే అవి కొంచెం కొంచెం మందంగా ఉంటాయి కదా. సో అవి ఫస్ట్ మనం బాదం పప్పు డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకా మనం నెయ్యి వేయాల్సిన పని ఏం లేదండి. కొంచెం వేసిన 1 or 2 స్పూన్స్, పెద్దది కూడా కాదు, చిన్న స్పూన్తోనే వేసాను కదా. ఈ కొంచెం నెయ్యిలోనే బాదం, తర్వాత నెక్స్ట్ జీడిపప్పు, ఇవన్నీ మొత్తం కరెక్ట్గా వేయించుకోవాలండి. అప్పుడే మనం తినేటప్పుడు కూడా పచ్చిగా లేకుండా కొంచెము తినేటప్పుడు కూడా కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది. లేదంటే అన్నీ పచ్చిగా ఉంటాయి అందుకని చెప్పి. సో అదే ప్యాన్లో ఇంకా ఉన్న నెయ్యి మనం వేసుకోవాల్సిన పని లేదండి. సో అదే దాంతోనే ఇంకా ఈ జీడిపప్పు కూడా వేగిపోతుంది. నెక్స్ట్ ఇలానే ఒకదానికొకటి వెంటనే గుమ్మడి గింజలు, నెక్స్ట్ ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్, పుచ్చపప్పు, ఇవన్నీ కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. మనకైతే బాదం పప్పులో అయితే ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయండి, విటమిన్ ఈ కూడా ఉంటుంది. ఇది హార్ట్కి చాలా మంచిదండి. ఇలా తీసుకున్నా కానీ, లేదా మనం బాదం పప్పు రోజు నైట్ నానబెట్టుకొని ఒక 4, 5, 6 గింజలు అట్లా పొద్దున్నే మార్నింగ్ తీసుకోవటం వల్ల కూడా మనకి స్కిన్కి బాగుంటుంది. విటమిన్ ఈ ఉండటం వల్ల హెయిర్కి కూడా చాలా మంచిది, ఎక్కువ హార్ట్కి చాలా మంచిదండి. జీడిపప్పులో కూడా కాపర్, ఐరన్ ఇవి ఉండటం వల్ల ఇది కొంచెం ఐకి కూడా చాలా మంచిది. నెక్స్ట్ గుమ్మడి గింజల్లో జింక్ ఎక్కువగా ఉంటుంది. హెయిర్ ఫాల్కి బాగా యూజ్ చేస్తుందండి. హెయిర్ ఫాల్ అవ్వకుండా బాగా అంటే పనిచేస్తుంది. మనం ఎప్పుడైనా సరే గుమ్మడి గింజలు నానబెట్టైనా తీసుకోవచ్చు, లేదంటే ఇట్లా కొంచెం లైట్గా డ్రై రోస్ట్ చేసుకొని అయినా తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్లో కూడా విటమిన్ ఈ ఉంటుంది, యూవీ ప్రొటెక్షన్ ఎక్కువగా ఉంటుందండి. నెక్స్ట్ పుచ్చపప్పులో కూడా మనకి ప్రోటీన్, అంటే ఎక్కువ ప్రోటీన్, హై ప్రోటీన్ ఉన్నది ఏదైనా ఉంది అంటే మనకి ఇది వాటర్ మిలన్ సీడ్స్ అండి. పుచ్చపప్పు హై ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, ఇంకా మెగ్నీషియం, ఐరన్ ఇవి కూడా ఉంటాయి. నెక్స్ట్ అవిసె గింజలండి. అవిసె గింజల్లో మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఉంటుంది. అవి మనకి హార్ట్కి చాలా మంచిదండి.
వీటిని ఎప్పుడు కూడా రాగా తీసుకోవద్దు, అంటే పచ్చిగా ఎప్పుడు తీసుకోవద్దు. ఇవి చూడటానికి చిన్న చిన్న దోస గింజలాగే ఉంటాయి. మనకి ఇది హార్ట్కి చాలా మంచిదండి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇది యాంటీ ఏజింగ్కి అండ్ యాక్నేకి చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. వీటిని డ్రై రోస్ట్ చేసుకొని అలా అయినా తీసుకోవచ్చు, లేదు అంటే పౌడర్ లాగా చేసుకొని మామూలుగా అయినా సరే మార్నింగ్ ఒక స్పూన్ అట్లా తినొచ్చు అనమాట. డైలీ మనం బాదం పప్పు తిన్నప్పుడు ఇది కూడా ఒక స్పూను కొంచెం అవిసె గింజలు డ్రై రోస్ట్ చేసినవి ఎప్పుడైనా సరే, పచ్చిగా అస్సలు తీసుకోవద్దు. నెక్స్ట్ ఇంకా మనకి ఏమంటారు, ఈ నువ్వులు కూడా ఎక్కువ కాల్షియం ఉంటుందండి. కాల్షియం ఎక్కువగా ఉంటుంది నువ్వుల్లో కూడా. సో హార్మోన్ ప్రాబ్లమ్స్ ఇట్లాంటివన్నీ కొంచెం సెట్ అవుతాయి అన్నమాట నువ్వులు తీసుకోవటం వల్ల. ఎక్కువగా మనకి అంటే పీరియడ్స్ టైంలో కూడా కొంచెం హార్మోనల్ చేంజెస్ వస్తాయి కదా. సో ఆ టైంలో కూడా నువ్వులు తీసుకోవటం కానీ ఒక 15 days, నెక్స్ట్ ఇంకొక 15 days గుమ్మడి గింజలు ఇట్లా మనకి ఇట్లా ఒకవేళ సపరేట్గా తీసుకోవాలనుకుంటే అలా తీసుకోవచ్చు, లేదు అంటే అన్నీ కలిపి కూడా తీసుకోవచ్చు అనమాట. సో నేను ఇంకా డ్రై ఫ్రూట్ లడ్డూలు కొన్ని వేసాను అనమాట, నువ్వులు కానీ ఇవి. ఈవినింగ్ బయట కొంచెం బాగుందని చెప్పి చూశాను. మీరు కూడా చూడండి. ఇక్కడ సడన్గా చూడగానే ఇంటి ముందు మాత్రం పైన చంద్రుడు కనిపించాడు, వెనకకి సూర్యుడు అనమాట. నాకు చూడగానే భలే అనిపించింది అసలుకి. అంటే ఆపోజిట్ డైరెక్షన్లో ఒకేసారి, అంటే అప్పుడు మనకి డే టైంలో కూడా చంద్రుడు కనిపిస్తాడు కానీ మనం ఎక్కువ చూడం కదా. అంటే సూర్యుడి వెలుతురికి ఒకసారి మనకి కనిపించదు. సో నేను సడన్గా చూసేసరికి అటుపక్క చంద్రుడు, ఇటు వెనక పక్క సూర్యుడు ఉండేసరికి భలే అనిపించిందండి. అదే మీకు చూపిస్తున్నాను ఇందులో. సో ఇంకా సూర్యాస్తమయం అవుతుంది. స్లోగా కిందికి వెళ్ళిపోతున్నాడు సూర్య భగవానుడు. ఆ కొండలు ఉంటాయి కదండి, దానికి అట్లా కిందికి వెళ్తుంటే చూడాలి అనిపిస్తుంది ఎప్పుడు కూడా అసలుకి. మార్నింగ్ ఇటు మనకి తూర్పును ఉదయించినప్పుడు కూడా మనకి ఇటు సైడ్ అన్ని బిల్డింగ్స్ ఉన్నాయి కాబట్టి పెద్దగా ఏం అనిపించదు. సో బ్యాక్ సైడ్ ఇవన్నీ కొండలు ఉండేసరికి చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. ఎప్పుడైనా కానీ అట్లా చిన్నగా కిందికి దిగిపోతూ ఉంటాడు కదా, చాలా బాగా అనిపిస్తుంది. సో ఇంకా వీడియోలోకి వస్తే మాత్రం ఇంకా ఈ డ్రై ఫ్రూట్స్ అనమాట. ఇవన్నీ ఈ డేట్స్ని కూడా గింజలు లేకుండా అన్నీ తీసేసుకొని మొత్తం మిక్సీకి వేసుకోవాలండి. మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. సో మనకి మెత్తగా పేస్ట్ లాగా చేసుకున్నప్పుడు లడ్డూలు చుట్టుకోవటానికి ఈజీ అవుతుంది. ఎందుకంటే మనకి అంటే ఇట్లా మనకి లడ్డూలాగా అవ్వటానికి అన్ని గింజలే కదా, మనం పౌడర్ ఏం చేయలేదు కదా. సో అందుకని చెప్పి మనము డేట్స్ కొంచెం పేస్ట్ లాగా చేసుకోవాలి. సో ఇందాక చెప్పాను కదా, అదే చూపిస్తున్నాను మీకు. అక్కడ చంద్రుడు, ఇక్కడ సూర్యుడు ఉన్నాడు అని చెప్పి. సో అది చిన్నగా ఇంకా వెళ్ళిపోయాడు సూర్య భగవానుడు. సాయంత్రం అయిపోయింది. ఇంకా చూడండి, చాలా బాగా అనిపిస్తుందండి అసలుకి. నిజంగా హాయిగా అనిపిస్తుంది అట్లా నేచర్ని చూస్తూ ఉంటే. సో ఇంకా ఇక్కడ మనము అయితే ఇవి లడ్డూలన్నీ చుట్టేసుకోవడానికి మనము ఈ డేట్స్ పేస్ట్ని ప్రిపేర్ చేసుకోవాలి. మిక్సీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇంకా అందులో కలిపేసి ఉండలు చుట్టేయటమే. బట్ అదేంటంటే కొంచెం అన్నీ కలవాలంటే కొంచెం అయితే టైం పడుతుందండి. కొంచెం గట్టిగా ప్రెస్ చేసి మరీ ఒత్తుకోవాలి లడ్డూలని. ఎందుకంటే మనము ఎక్కువ అంటే గింజలు ఎక్కువగా అనిపిస్తుంది చూడటానికి, బట్ కలిసిపోతాయి అన్నమాట. పెద్దగా అయితే ఏం అనిపించదు. కొంచెం చుట్టుకునే టైంలో మాత్రం కొద్దిగా బలం అనేది ఉపయోగించాలి. గట్టిగా ప్రెస్ చేస్తేనే కొంచెం లడ్డూలు చుట్టడానికి ఈజీ అవుతుంది అన్నమాట. సో ఇవి మనం డ్రై ఫ్రూట్ లడ్డు తీసుకోవటం వల్ల
అంటే హెల్త్ బెనిఫిట్స్ చాలానే ఉంటాయండి మనము నెలకు ఒకసారి చేసి పెట్టుకుంటే. ఇంకా ఇవి కాకుండా మనం ఇంకా వేరే కూడా చేసుకుంటాం కాబట్టి డైలీ తినకపోయినా డే బై డే అలా తిన్నా కూడా చాలా మంచిది. ఇలా అంటే ఇవన్నీ మనం తెచ్చుకోలేము అనుకున్నప్పుడు అట్లీస్ట్ ఒక్క బాదం పప్పు అయినా సరే తినడానికి ట్రై చేయండి. ఎందుకంటే బాదం పప్పు అనేది ఇంకా చాలా అంటే కొంచెం కాస్ట్లీ అయినా కానీ హెల్త్కి చాలా మంచిదండి. అట్లీస్ట్ రోజుకి ఒక 4-5 బాదం పప్పులు నానబెట్టినవి తీసుకోవడం వల్ల మనకి హెయిర్కి కానీ స్కిన్కి కానీ చాలా అంటే చాలా యూస్ఫుల్ అనమాట. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. మెయిన్ హార్ట్కి కూడా చాలా మంచిదండి. గుండె రిలేటెడ్గా గుండెకి సంబంధించిన దానికి కూడా చాలా బాగా పనిచేస్తుంది బాదం పప్పు. ఇవి మనము డ్రై ఫ్రూట్ లడ్డూలాగా అంటే కొంతమంది అన్నీ పౌడర్ చేసి కూడా మనం చుట్టుకోవచ్చు. బట్ అన్నీ పౌడర్ చేసిన దానికంటే ఇలా సీడ్స్ లాగా ఉండి మనం లడ్డూలా చుట్టుకుంటేనే కొంచెం బాగుంటుంది అనిపిస్తుంది నాకు. అందుకని చెప్పి నేను చేశాను. మనం ఒకసారి చేసి పెట్టుకుంటే ఈవెన్ మనమైనా లేదంటే ఇంట్లో పిల్లలు ఉంటే పిల్లలకైనా బయట ఫుడ్ ఎక్కువగా అలవాటు చేయకుండా స్నాక్స్ ఏవైనా కానీ అంటే బయట ఏంటంటే బిజినెస్ పర్పస్లో రకరకాలుగా ప్యాకింగ్ చేసి ఆ ప్యాకింగ్ చూస్తేనే తీసుకోవాలన్నట్టుగా ఉంటుంది. అలా అంటే బిజినెస్ కదా అండి ఎవరైనా చేసేది. సో లోపల ఏముంటుంది ఏంటి అనేది ఎవరికి అవసరం లేదు. ఇప్పుడు ఏమైనా లేస్ అయినా చిప్స్ ఇట్లాంటివన్నీ కూడా అందులో కలిపే అంటే అవి పాడవకుండా మనకి ఎన్ని రోజులైనా పాడవకుండా ఎందుకు ఉంటుందండి. అంటే అందులో వాళ్ళు ఏదో సమ్ కెమికల్స్ అయితే కలుపుతారు కదా, ఎంత అయినా సరే కలుపుతారు కాబట్టి అవి అంత తొందరగా పాడవకుండా ఉంటాయి. సో అలాంటి ఫుడ్ మనము పిల్లలకి ఇవ్వటం అనేది వాళ్ళ అంటే హెల్త్కి అప్పుడు ఏమనిపించకపోవచ్చు, తినేటప్పుడు చాలా రుచిగా ఉంటాయి కానీ లాంగ్ రన్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందండి. అవి హెల్త్కి అంత మంచిది కాదు. ఏవైనా సరే ప్యాకెటెడ్ ఫుడ్స్ అనేవి అవాయిడ్ చేయటమే చాలా మంచిది. ఎందుకంటే అవి తిని అనవసరమైన రోగాలు తెచ్చుకోవటం తప్ప వేరే ఏం లేదు. మనం ఇంట్లోనే కొంచెం టైం స్పెండ్ చేసి ఇవి చేయటానికి పెద్ద టైం ఏం పట్టదు. ఒక నెలలో ఒక్కరోజు కేటాయిస్తే మనం కావాల్సినవన్నీ చేసుకోవచ్చండి. ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు బయట నుంచి ఇప్పుడు బిస్కెట్స్ కూడా మనం చేసుకోవచ్చు. అవి కూడా మనం హెల్తీగా రాగి బిస్కెట్స్ చాలా బాగుంటాయి. ఈవెన్ గోధుమ బిస్కెట్స్ కూడా బాగుంటాయండి. నేను ఇంకొక వీడియోలో అవి కూడా పోస్ట్ చేస్తాను. అన్నీ ఒకే దాంట్లో పోస్ట్ చేయడం అంటే వీడియో లెంతీ అవుతుంది కదా, అందుకని చెప్పి. సో మనము పిల్లలు ఉన్నప్పుడైతే ఎప్పుడైనా సరే మనము ఇంట్లో ఫుడ్ చేసి పెట్టడానికే ఎక్కువ బయట ఫుడ్ అలవాటు చేయొద్దండి. మనం ఇంట్లోనే టేస్టీగా చేయటం వల్ల వాళ్ళు బయట ఫుడ్ కూడా పెద్దగా అంటే మనము ఎప్పటి నుంచి అయినా మన అలవాటు అనేది చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి. అట్లా బయట ఫుడ్కి ఎక్కువ ఎంకరేజ్ చేయకుండా ఏదైనా సరే ఇంట్లోనే కొంచెం హెల్దీ వేలో కొంచెం వాళ్ళకి నచ్చేటట్టు ఏదైనా సరే అట్లా చేసి పెట్టడం వల్ల వాళ్ళు బయట ఫుడ్ కూడా ఎందుకు తింటారండి. ఇంట్లోనే మనం చిన్నప్పటి నుంచి అట్లానే అలవాటు చేస్తే సరిపోతుంది. వాళ్ళకి హెల్త్ ఉంటుంది, నెక్స్ట్ బ్రెయిన్ షార్ప్గా ఉంటుంది. అంటే బయట ఫుడ్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి మనకి. చాక్లెట్స్ ఎక్కువ తినడం వల్ల టీత్ ప్రాబ్లమ్స్ అని పుచ్చిపోవటం పళ్ళు ఇట్లా ఎక్కువ షుగర్ అలవాటు చేయకుండా షుగర్స్ కూడా చాలా కట్ చేస్తేనే మంచిది. ఎక్కువ మనము చేసుకున్న స్వీట్ ఐటమ్స్లో కూడా షుగర్స్ వాడటం, ఈవెన్ షుగర్ ప్లేస్లో మనం బెల్లం రీప్లేస్ చేసినా కానీ క్యాలరీస్ సేమ్ ఉంటాయి. బట్ ఏంటంటే అది కాకుండా ఇది అని కొంచెం అనిపిస్తుంది. బట్ ఏదైనా క్యాలరీస్ ఒకేలాగా ఉంటాయండి. మనం ఏదైనా కొంచెం లిమిట్గా తీసుకోవటమే మంచిది. అందుకని చెప్పి మనకి ఈవెన్ అస్సలు ఏది తినకుండా అయితే ఉండలేము కదా. మనం ఇంట్లోనే ఇవేవి చేసుకోకుండా ఉంటే ఆటోమేటిక్గా బయట ఫుడ్ మనకే తినాలనిపిస్తుంది. ఎక్కడైనా చూసినప్పుడు స్వీట్ కానీ ఏదైనా మనకి హాట్ ఐటమ్స్ కానీ స్నాక్స్ లాగా ఏదైనా చూసినప్పుడు మనము కొంచెం ఇంట్లో టైం స్పెండ్ చేస్తే సరిపోతుంది. ఆటోమేటిక్గా మనకు కావాల్సినవన్నీ మనం ఇంట్లోనే చేసుకోగలుగుతామండి.
ఇదైతే ఇంకా నేను నువ్వుల లడ్డూలు చుట్టడానికి అని చెప్పి ఇవి కూడా నేను వేయించేసాను. నేను అంటే మంత్లీ ఒక్కసారి ఇట్లా చేసి పెట్టుకుంటానండి. ఒక్కోసారి కొంచెం తక్కువే చేసుకుంటాను, 15 డేస్కి ఒకసారి. ఒక్కొక్కసారి అన్నీ ఒకేసారి చేసుకోకపోతే ఒకటి అయిపోయిన తర్వాత ఇంకొకటి అట్లా అన్నీ ఒకేసారి చేసుకోవాలని కూడా ఏమి ఉండదండి. మనకు టైం ఉన్నప్పుడు ఒకసారి ఇవి చేసుకున్నాం అనుకో, ఒక 10-15 డేస్ తర్వాత మళ్ళీ ఇంకొక ఐటెం ఏదైనా సరే మనం టైంని సెట్ చేసుకొని కొంచెం ఓపిక తెచ్చుకొని మనం చేసుకుంటే ఇంకా 1 మంత్ వరకు మళ్ళీ మంత్ దాకా ఇక బయట కొనే పని ఉండదు. ఏవైనా సరే మనం ఇంట్లో హెల్తీగా చేసుకుంటాం కాబట్టి మనకి కూడా బయట ఏం వాడతారో ఏంటో అనేది టెన్షన్ లేకుండా ఉంటుంది. నెక్స్ట్ మనకు ధనియాల పొడి అంటే బయట కూడా మనము పౌడర్స్ ధనియాల పొడి అని మనం ఇంట్లోనే తెచ్చి ప్రిపేర్ చేసుకుంటే మంచిది కదండి. మన చేతులతో ఆ స్మెల్ చాలా బాగుంటుంది, చాలా ఫ్రెష్గా ఉంటుంది, టేస్ట్ ఉంటుంది. కర్రీస్కి కూరలు చేసుకునేటప్పుడు లేదంటే ఏదైనా పలావ్ కానీ బిర్యానీ కానీ ఏవి చేసుకున్నా కానీ మన ఇంట్లో మన చేతులతో మనం చేసుకున్న మసాలాలే చాలా టేస్ట్ని ఇస్తాయండి మన కర్రీస్కి. ఏదైనా కానీ మనం బయట నుంచి తెచ్చుకునే ఈ మసాలా ప్యాకెట్లు వాటిల్లో పెద్ద టేస్ట్ ఏమి ఉండదండి. ఒక స్మెల్ ఉండదు, పాడు ఉండదు, అసలు అవి టేస్టే ఇవ్వవు. జస్ట్ అట్లా ఉంటుంది అంతే, పెద్ద టేస్ట్ ఏం అనిపించదు. అయినా అసలు వాళ్ళు ఏం వాడతారో మనకేం తెలుస్తుంది. పైన రాసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ అందులో ఉంటాయో ఉండవో ఏం వాడతారో మనకు తెలియనప్పుడు మనము ఇంట్లో చేసుకోవటమే బెటరు. వీటన్నిటికీ పెద్దగా ఏం టైం పట్టదండి. జస్ట్ ఒక 1 డే కేటాయిస్తే చాలు, ఒక మంత్కి సరిపోయే అన్నీ చేసుకోవచ్చు. నేను మళ్ళీ కూడా అవిసె గింజలు ఎందుకు వేస్తున్నానంటే కారప్పొడి కోసం అండి. నేను ఎందుకంటే డ్రై ఫ్రూట్ లడ్డూలో ఎక్కువగా వేయలేదు, అవిసె గింజలు కొన్నే వేశాను. సో మనకి ఈ అవిసె గింజలు చాలా హెల్త్కి మంచిది కాబట్టి అవి మనము కారప్పొడిలాగా తీసుకుని మనం డైలీ అన్నం తినేటప్పుడు ఫస్ట్ ఒక ముద్దకి అవిసె గింజలు నువ్వులు కారప్పొడి కొంచెం లైట్ ఒక ముద్దకు వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని ఫస్ట్ అది తినటం వల్ల మనకి ఇంకా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. అంటే డైలీ మనం అట్లా తీసుకుంటే చాలా మంచిది. సో ఈ కారప్పొడి కోసము కొంచెము ఎండుమిర్చి కొన్నే ఉన్నాయని అనుకుంటున్నారు కానీ ఇవి కొంచెం కారం ఎక్కువే ఉన్నాయండి, అందుకని నేను కొన్నే వేశాను. దానికి ఆ కారప్పొడి కోసం కొంచెం మినప్పప్పు కొంచెం శనగపప్పు వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. సో అన్నీ నేను ఒకేసారి వేయించుకుంటున్నాను. ఇవన్నీ వేయించుకున్న తర్వాత ఇంకా అన్నీ ఒకేసారి పౌడర్ చేసుకుంటాను అనమాట. సో ఇవి కూడా అండి లోటస్ సీడ్స్ అంటారు కదా, మనకి ఏమంటారు పూల్ మక్కన. సో ఇవి కూడా మనకి చాలా మంచిది. ఇవైతే కొంచెం కాస్ట్లీనే అండి. ఎఫర్ట్ చేయగలిగిన వాళ్ళైతే తెచ్చుకొని తింటే చాలా మంచిది. ఇవి కూడా జస్ట్ ఒకసారి మనం వేయించి పెట్టుకొని కొంచెం నెయ్యిలో లైట్గా మనకి కొంచెం లైట్గా ఉప్పు కానీ మిరియాలని పౌడర్ చేసి వేసుకున్నా కానీ డ్రై రోస్ట్ చేసుకొని మంచిగా మా జార్కి పెట్టుకుంటే ఎప్పుడైనా ఈవినింగ్ టైంలో స్నాక్ లాగా తినాలనిపించినప్పుడు కొన్ని జస్ట్ చిన్న బౌల్ తీసుకున్నా కూడా మనకి కావాల్సినవన్నీ వచ్చేస్తాయండి, న్యూట్రిషన్స్ అన్నీ కూడా. ఈవెన్ పిల్లలకి కూడా స్నాక్ లాగా ఇవే పెట్టచ్చు. ఇంకా పాప్కార్న్ కూడా గింజలు తెచ్చుకొని మనమే ఇంట్లో పాప్కార్న్ చేసుకోవాలి. నేనైతే అలాగే చేసుకుంటానండి. అవంటే ఎప్పుడంటే అప్పుడు కావాలనుకున్నప్పుడు చేసుకుంటాను. సో నెక్స్ట్ ఇంకా ఇది మసాలా. ఇదేంటంటే మనం ఏదైనా నాన్ వెజ్ చేస్తాం కదా ఇంట్లో, అలాంటప్పుడు మనకి నేనైతే కొంచెమే చేసుకుంటానండి, ఎక్కువైతే చేసుకోను. ఎందుకంటే ఎక్కువ రోజులు కూడా ఒక 1 మంత్ కంటే ఎక్కువ ఉన్నా కూడా మళ్ళీ అంత ఫ్లేవర్ అనిపించదు అది. సో కొంచెం గరం మసాలా కోసం అయితే ఏమంటారు లవంగాలు, దాల్చిన చెక్క, నెక్స్ట్ యాలకులు, ఈ 3 యూజ్ చేస్తానండి నేను. ఇది గరం మసాలా. నెక్స్ట్ మనం నాన్ వెజ్లో ఈవెన్ ధనియాల పౌడర్ కూడా వేస్తాం, అది ఆటోమేటిక్గా సపరేట్గా చేసి పెట్టుకుంటాను. అంటే వేరే వేరే కర్రీస్లో కూడా చేసుకుంటాం కదా, గ్రేవీ కర్రీస్ కొన్ని ఉంటాయి కదా మసాలా రిలేటెడ్ కర్రీస్లోకి, అప్పుడు అందుకని చెప్పి అది నేను సపరేట్గానే చేస్తాను. నెక్స్ట్ ఇంకా బెల్లం కూడా అండి. మనము బెల్లం తెచ్చుకొని ఒకేసారి తురిమి ఇట్లా పెట్టుకుంటే మనము ఎప్పుడైనా శుక్రవారం రోజు నేను ఇంట్లో కొంచెము స్వీట్ చేస్తాను కాబట్టి అప్పటికప్పుడు
తురమాలంటే కొంచెం టైం ఉండదు కదా. సో అందుకని ఒకేసారి తురిమి బాక్స్ పెట్టుకుంటే ఎప్పుడు స్వీట్ చేసుకుంటే అప్పుడు తీసేసి వెంటనే వాడుకోవటానికి మనకి ఈజీగా ఉంటుంది. సో నెక్స్ట్ ఇంకా ఇక్కడ నేను వేయించినటువంటి లోటస్ సీడ్స్ అన్నీ ఇంకొక జార్లోకి పెట్టేశాను అనమాట. ఇవి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు కొన్ని తీసుకొని చిన్న గిన్నెలో, ఇట్లాంటి చిన్న గిన్నెలో కొన్ని తీసుకొని తినడానికి. సో ఇంకా ఈ కారపొడి కోసం అండి, ఇవి ఒక చిన్న గిన్నె అవిసె గింజలు ఉంటే మనకి సేమ్ క్వాంటిటీలో నువ్వులు కూడా తీసుకోవాలన్నమాట. సో ఇవన్నీ కూడా ఇంకా మిక్సీకి వేసి పౌడర్ చేసుకోవాలి. మిక్సీకి వేసుకొని పౌడర్ చేసుకునే టైంలో కొంచెం వెల్లుల్లి కూడా వేసుకొని పౌడర్ చేసుకుంటే మనకి ఇంకా ఒక మంత్కి సరిపడా వచ్చేస్తుందండి పౌడరు. ఈ పౌడర్ ఏంటంటే మనకి మార్నింగ్ ఇడ్లీలోకి కానీ లేదంటే ఏదైనా టిఫిన్స్లోకి కారపొడి వాడతాం కదా, వేరేవి వాడకుండా ఇదైతే కొంచెం హెల్తీగా ఉంటుంది కాబట్టి హెల్తీ వేలో మనం ఇట్లా కారపొడి చేసుకుంటే మనకి హెల్త్ కూడా చాలా మంచిది. మనము ఎలాగో కారపొడి దోశల మీదకైనా కూడా ఒక్కోసారి కారపొడి వేస్తుంటాం కదా, సో ఇదే వేసుకుంటే కూడా మంచిది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే కొన్ని మనము ఫ్రై కర్రీస్ చేస్తాం కదా, ఇప్పుడు కొంచెం గోకరకాయ ఫ్రై కానీ కొన్ని ఫ్రై కర్రీస్ చేసినప్పుడు అవి ఓన్లీ ఫ్రై లాగా ఉండి మనకు ఒక్కొక్కసారి అన్నంలోకి కలవదు కదా. సో కొన్ని ఫ్రై కర్రీస్ చేసేటప్పుడు మనం ఈ కారపొడి కూడా మనం కూరల్లో కూడా వేసుకోవచ్చండి అప్పుడప్పుడు. సో అది అలా కూడా యూజ్ అవుతుంది. మనం ఇది డైలీ అన్నంలోకి డైరెక్ట్గా తినకుండా మనం కూరల్లోకి కూడా ఫ్రై చేసుకోవచ్చు, ఈ కారపొడి వాడుకోవచ్చు అనమాట ఫ్రై చేసింది. సో నెక్స్ట్ ఇంకా కొంచెం ఇలాచీ పౌడర్ అండి. సో ఇది కూడా మనం ఒకసారి చేసి పెట్టుకుంటే, అంటే అప్పటికప్పుడు మనం కరెక్ట్ స్వీట్ చేసే టైంలో గింజలు తీసి వాటిని పౌడర్ చేయాలంటే ఒక్కోసారి మనకి టైం ఉండదు కదా. సో అందుకని మంత్లీ వన్స్ ఇట్లా కొంచెం యాలకుల్ని మిక్సీలో వేసినప్పుడు మనం ఏంటంటే జార్లో వేసినప్పుడు అవి డైరెక్ట్ పౌడర్ అవ్వవు కాబట్టి కొంచెం షుగర్, ఒక 2 స్పూన్స్ అంత షుగర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బాక్స్కి పెట్టుకుంటే మనం ఎప్పుడు స్వీట్ చేసినా అంటే వెంటనే ఇక రెడీమేడ్ లాగా ఉంటుంది యాలకుల పొడి. సో అట్లా చేసి పెట్టుకుంటే మనకి టైం సేవ్ అవుతుందండి. ఏదైనా కానీ అంటే మనం ఒక్కసారి జస్ట్ ఒక్కరోజు వీటన్నిటికీ కేటాయించి చేసి పెట్టుకుంటే మనకి చాలా టైం సేవ్ అవుతుంది. అప్పటికప్పుడు అంటే హడావుడి అయిపోయింది కాబట్టి. సో ఇట్లా మనం ఈ మసాలా కూడా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనకి ఇంకా ఏవైనా ఫ్రైడ్ రైస్ చేసినప్పుడు కానీ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసినప్పుడు నెక్స్ట్ ఇంకా మనకి బిర్యానీలోకి నెక్స్ట్ ఏమంటారు మన చికెన్ కానీ లేదంటే మటన్ ఏదైనా నాన్ వెజ్ మనం ఫిష్ ఇట్లాంటి ఏవైనా సరే నాన్ వెజ్ ఐటమ్స్లోకి మనకి ఒక్కసారి ఇట్లా చేసి పెట్టుకుంటే నెల మొత్తం వచ్చేస్తుందండి. ఇది కూడా మనం ఎక్కువ అయితే ఏం వెయ్యం కదా, కారం కూడా వేస్తాం కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది. అది ఎంత మంచి స్మెల్ వస్తుందో అసలు, చాలా మంచి స్మెల్ వస్తుందండి అసలు తింటే మాత్రం. సో నెక్స్ట్ ఇంకా నేను ఇందాక పౌడర్లోకి మిర్చి వేసాను కదా, అది పెద్ద జార్లో వేస్తే సరిగా గ్రైండ్ అవ్వలేదన్నమాట. సో అందుకని చెప్పి చిన్న జార్లో వేసేసాను కారపొడికి కావాల్సిన మిర్చిని, వెల్లుల్లి అన్నీ కలిపి. సో నెక్స్ట్ ఇంకా నేను ధనియాలు కూడా మిక్సీ పట్టేసుకుంటే ఇంకా మనకి ధనియాల పౌడర్ కూడా రెడీ అయిపోతుంది. మనకి మసాలా పౌడర్లు అండి, చికెన్ మసాలా అని మటన్ మసాలా అని అన్నీ బయట మనకి రెడీమేడ్గా దొరుకుతాయి. కానీ అవి ఏంటంటే అది ఫ్లేవర్ ఏమో అనిపించదు, టేస్ట్ కూడా ఉండదు. బట్ అందులో ఏవి వేస్తారు, ఎంత యూజ్ చేస్తారు అసలుకి అంటే మన కళ్ళ ముందర మనకి తెలియకుండా మనం ఎక్కువ కొనలేం అలాంటివి. అంటే మన చేతులతో మనం చేసుకొని మనకి ఉంది అన్నప్పుడు, పాసిబుల్ ఉంది అన్నప్పుడు మనం చేసుకోవటమే బెటర్ ఏదైనా. కానీ బయట ఫుడ్ అయితే ఎక్కువ ఇంట్లో ఫుడ్ చేసుకొని తినడానికే ప్రిఫర్ చేయాలండి ఎప్పుడైనా. కానీ మనకి కుదరనప్పుడు ఇంకా వేరే ఆప్షన్ లేదు అన్నప్పుడు ఓకే. కానీ బట్ ఎవ్రీ టైమ్ స్నాక్స్కైనా టిఫిన్స్కైనా ఏదైనా సరే బయట ఫుడ్ మీద డిపెండ్ అయితే మనకి అనవసరమైన హెల్త్ ఇష్యూస్ తప్ప వేరేది ఏం లేదు. అనవసరంగా మనం కొన్ని తెచ్చుకుంటాం అంతే, డబ్బులు ఇచ్చి మన రోగాలను తెచ్చుకోవటం తప్ప వేరేది ఏం ఉండదు. సో
సో నువ్వులు కూడా, నువ్వు లడ్డు ఉంటే పాకం పట్టడం, బెల్లంతో పాకం బట్టి పాకంలో వేయటం, నువ్వు చిక్కీ, పల్లి చిక్కీ అని చేస్తారు కదా. సో ఒక్కొక్కసారి నాకు ఇంట్రెస్ట్ ఉంటే పల్లి చిక్కీ చేస్తాను, పల్లి పట్టి అంటారు కదా. లేదు అంటే సేమ్ ఇలాగే చేస్తాను. నువ్వులు మిక్సీకి వేసి అవి మిక్సీ అయిన తర్వాత 1 కప్పు నువ్వులు తీసుకుంటే అందులో హాఫ్ బెల్లం తీసుకొని గ్రైండ్ అంటే మిక్సీ అయిపోయిన పౌడర్లోనే బెల్లం తురుము కూడా వేసి ఒకసారి మిక్సీకి తిప్పేస్తే, పల్స్ తిప్పితే 2 కలిసిపోతాయి ఆటోమేటిక్గా. మనకి ఇంక వేరే ఏం కలపాల్సిన పని లేదు, అవే లడ్డూలాగా చుట్టేసుకుంటాయండి. నెక్స్ట్ సేమ్ పల్లీలు కూడా పల్లి బట్టి చేస్తాను ఒక్కోసారి అయితే ఎట్లా అనమాట. ఇంకా అది మన ఇష్టం, మనం ఎలా తినాలనిపిస్తే అలా. సో ఇంకా మళ్ళీ బెల్లం పాకం ఎందుకులే అని సేమ్ అది కూడా కొంచెం పల్లీలు కూడా పౌడర్ చేసుకొని సేమ్ అది కూడా సేమ్ అండి. పల్లీలు ఎంత తీసుకుంటామో అందులో కొంచెం హాఫ్ తీసుకొని బెల్లం కూడా, పల్లీలు పౌడర్ అయినాక బెల్లం కూడా వేసేసుకుంటే ఆటోమేటిక్గా మనకి పల్లీల్లో కూడా ఆయిల్, నువ్వుల్లో ఆయిల్ ఆటోమేటిక్గా ఉంటుంది కాబట్టి ఒకసారి మిక్సీకి వేసిన తర్వాత బెల్లం కూడా వేసి మిక్సీకి వేస్తే అది ఆటోమేటిక్గా మాయిశ్చర్ లాగా వచ్చేసి లడ్డూలు చుట్టుకోవడానికి ఈజీ అయిపోతుంది అనమాట. సో అంతా మనం పెద్దగా వేరే ఏం కలపాల్సిన పని ఏం లేదండి. సో ఇంకా పల్లి ఉండలు అయితే చుట్టేస్తున్నాను, అన్నీ ఇంకొక దగ్గర తెచ్చేసి పెట్టుకున్నాను. ఇంకా ఈ లడ్డూలు చుట్టి నెక్స్ట్ ఇంకా స్టోర్ చేసుకోవటమే. సో మనకి ఫ్రై చేసుకోవటమే కొంచెం పని అంతే. ఒకదాని తర్వాత ఒకటి కొంచెం ఓపిక తెచ్చుకొని చేసుకుంటే మనకి ఇంకా ప్రతిరోజు కూడా వేరే స్నాక్స్ తినాలని, బయట నుంచి తినాలనిపించేది. ఏవైనా హాట్ ఐటమ్స్ కూడా మనం ఇంట్లోనే ఒకసారి చేసి పెట్టుకుంటే, పిల్లలు ఉంటే ఇంకా ఎక్కువగా ఇంట్లోనే చేసుకోవాలండి. ఇంట్లో చేసిన ఫుడ్కి అలవాటు చేయాలి తప్ప బయట ఫుడ్కి అస్సలు అలవాటు చేయొద్దు. సో పల్లి ఉండలు అయితే రెడీ అయిపోయినాయి. నెక్స్ట్ ఇంకా నువ్వుల ఉండలు కూడా అనమాట. సో నువ్వులు కూడా మనకి చిన్నగా ఉంటాయి కాబట్టి అవి ఎక్కడైనా పళ్ళల్లో ఇరుకుతాయేమో అని నువ్వు చిక్కీ నేను అట్లా చేయనండి. ఎప్పుడైనా నేను నువ్వు లడ్డూలే ఇట్లానే చేస్తానండి ఎప్పుడైనా కానీ. ఒక్కొక్కసారి 2 ఒకేసారి చేస్తాను, నువ్వులు కానీ బెల్లం ఒక్కొక్కసారి కలిపి చేస్తాను. లేదు అంటే పల్లి పట్టి చేస్తాను. అవి అయిపోయిన తర్వాత నువ్వు లడ్డు చేస్తాను. ఇంకా అది ఇష్టం అండి. మనకి ఒకేసారి చేసుకోవాలని ఏముండదు. 10 డేస్కి ఒకసారి అట్లా ఒక ఐటమ్ ఒకసారి. లేదు అంటే ఎక్కువ మెంబర్స్ ఉన్నప్పుడు ఇట్లా అన్నీ చేసుకున్నా కూడా ఇంకా మనకి నెలకు ఒకసారి చేసి పెట్టుకుంటే సరిపోతుందండి. మనము హడావుడి పడాల్సిన పని ఉండదు. ఎప్పుడైనా కర్రీస్లోకి ధనియాల పౌడర్ కావాలన్నా బయట నుంచి ప్యాకెట్లు తెచ్చుకోకుండా, అంటే హడావుడిగా మనం ఇంట్లో చేసుకోం కాబట్టి వెంటనే బయట నుంచి కొనుక్కొచ్చుకోవటం కానీ, లేదు అంటే ఇంట్లో చేసుకో ఓపిక ఎక్కడుందిలే అని అన్నీ బయట నుంచి కొనుక్కోవటం కానీ, ఇంట్లో కొంచెం ఓపిక చేసుకుంటే సరిపోతుంది కదండి. మన హెల్త్, మన ఫ్యామిలీ హెల్త్ అంతా మన చేతుల్లోనే ఉంటుంది. సో అందుకని మన చేతులతో మనమే చేసి పెడితే ఇంకా సంతోషం కదా. సో హెల్త్ బాగుంటుంది, మనకు హ్యాపీనెస్ కూడా ఉంటుంది. అందుకని చెప్పి సో ఇదే అండి కారపొడి, అవిసె గింజలు, నెక్స్ట్ నువ్వులు, నెక్స్ట్ కొంచెం ధనియాల పౌడర్ కూడా ఇందాక నేను చేశాను కదా, అది కొంచెం ఇందులో యాడ్ చేశాను. సో ఇది కారపొడి. నెక్స్ట్ ఇది ఏమంటారు అవి మినప్పప్పు, శనగపప్పు కలిపింది. సో అన్నీ కలిపి పౌడర్ చేసుకోవాలి. సో మనము మిక్సీకి వేసుకునేటప్పుడే మనము ఎండుమిరపకాయలు అవన్నీ వేసుకునేటప్పుడు ఉప్పు కూడా వేసేసాను. సో ఇదంతా కలిపేసుకొని మనకు ఒకసారి కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకొని కలిపేసుకుంటే, ఇంకా ఉప్పు కూడా కరెక్ట్గా ఉందా లేదా ఒకసారి చూసి కలుపుకొని, కొంతమంది చింతపండు వేస్తారండి, నేనైతే వేయను, నాకు అలవాటు లేదు. చింతపండు కూడా హెల్త్ అంత మంచిది కాదు. సో అందుకని చెప్పి ఎప్పుడో ఒకసారి పప్పుచారులోకి ఓకే, కానీ మనం డైలీ తినాలనుకున్నప్పుడు చింతపండు వేసుకోకపోవటం మంచిది. సో నెక్స్ట్ ఇంకా ధనియాల పౌడర్ కూడా అన్ని జార్స్లోకి ఇంకా స్టోర్ చేసుకోవడానికి రెడీ చేస్తున్నాను. మనము చింతపండు కూడా డైలీ చట్నీలో మనం చేసుకునే టిఫిన్స్లోకి చట్నీ చేస్తాం కదా, అందులో కూడా చింతపండు ఎక్కువగా యూజ్ చేస్తారు. డైలీ వాడటము హెల్త్కి అంత మంచిది కాదండి చింతపండు లేకపోయినా కూడా చట్నీస్ చాలా బాగుంటాయి. మీరు ఎప్పుడైనా ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు
ఎందుకంటే నేను ఎప్పుడు చింతపండు వేయను చట్నీస్లోకి. మాకైతే అట్లానే అలవాటు అండి. మా అమ్మ అలాగే చేసేది. చింతపండు అయితే అంత వేసేది కాదు. మామూలుగా రోటి పచ్చళ్ళు చేస్తాం కదా, బెండకాయ కానీ దొండకాయ రోటి పచ్చడి, బీరకాయ, నెక్స్ట్ ఇంకా టమాటో, ఇట్లాంటి వాటిల్లో కొంచెం వేస్తారు. కానీ ఇట్లా పల్లి చట్నీలో అయితే మేమైతే ఎప్పుడు వేయమండి. కొబ్బరి చట్నీ, పల్లి చట్నీలో డైరెక్ట్గానే మామూలుగా చేసేస్తాం. కానీ చింతపండు అయితే పెద్దగా యూజ్ చేయము. పప్పుచారులోకి లేదంటే చింతపండు చారులోకి, ఇట్లా పచ్చి పులుసు వీటిల్లోకి తప్ప మనము డైలీ ఎక్కువగా చింతపండుని యూజ్ చేయకపోవటమే హెల్త్కి చాలా మంచిదండి. సో ఇంకా నాదైతే ఒక మంత్కి సరిపోయేది అన్నీ చేసేసాను. ఇంకా దీంతో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చేసి పెట్టుకుంటే బాగుంటుంది. బట్ నాకు కొంచెం ఆల్రెడీ ఉందండి. సో అది అయిపోయిన తర్వాత చేసుకుంటాను నేను. అందుకని చెప్పి చేయలేదు ఇందులో. సో అది కూడా మనము నెలకు ఒకేసారి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చేసి పెట్టుకుంటే ఇంకా సూపర్గా అన్నీ మనకి సెట్ అయిపోతాయి. మనకి కావాల్సింది టేస్ట్ చేస్తున్నాను ఎలా ఉంది అని చెప్పి. సో చాలా బాగుంది. ఇంకెందుకు బాగుండదండి, అన్నీ ఉన్నప్పుడు బాగుంటాయి కదా. మనకు పెద్దగా నవ్వులే పని కూడా ఉండదు, లడ్డూలాగా చేసుకున్నాం కాబట్టి. సో ఇట్లా మంత్లీ వన్స్ ఒక్కసారి ఇట్లా చేసి పెట్టుకుంటే మనకి ఇంకా మంత్ మొత్తము ఇంకా స్నాక్స్ కోసం బయట నుంచి ఫుడ్ తెచ్చుకొని తినాలని కూడా అనిపించదు. మనకి ఎప్పుడు స్వీట్ కావాలంటే అప్పుడు ఇవే తినొచ్చు. మనకి హెల్త్ కూడా చాలా మంచిది. సో ఈ వీడియో అయితే ఇంతేనండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సో సబ్స్క్రైబ్ చేసుకొని చూసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నానండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్తే. చెప్పడం మర్చిపోయానండి, వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో మీరు కూడా చేసుకుంటున్నారా లేదా, మీరు కూడా చేసుకుంటే ఒకవేళ నాకు కామెంట్స్లో చెప్పండి. సరే అండి, ఓకే, బాయ్.